మనం ఎందుకు సివిల్స్ రాస్తున్నాం అనే దాని మీద ఒక్కొక్కరికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. నేను ఫస్ట్ టైం సివిల్స్ రాసినప్పుడు నా రీజన్ ఏంటంటే నన్ను నేను ప్రూవ్ చేసుకోవడం. నేను ఫస్ట్ టైం సివిల్స్ రాసినప్పుడు సొసైటీకి ఏదో చేసేయాలి, సమాజానికి ఏదో అందించాలి, అదంతా కాదు. నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను సివిల్స్ రాయటం జరిగింది. కొంతమంది అందుకు కూడా రాస్తారు, నేను ఎంత కష్టపడగలను, నేను ఏ స్థాయికి రాగలను, ఈ సమాజానికి చూపించాలనుకునే వాళ్ళు కూడా సివిల్స్ రాస్తారు. నేను మొదటిసారి రాసినప్పుడు నేను ఆ కోవకే చెందిందాన్ని. నేను దేశ సేవ అనే కాన్సెప్ట్ అప్పట్లో నాకు అంత అవగాహన కూడా లేదు. ఓకే, సరే, సివిల్ సర్వీసెస్ మోస్ట్ ప్రెస్టీజియస్ జాబ్ అని చెప్పాను. మీకు ఒక నిజం కూడా చెప్పాలి ఇక్కడ. మీరు ప్రైవేట్ సెక్టర్తో కంపేర్ చేస్తే సివిల్ సర్వీసెస్లో ఇప్పుడున్న జీతాలు తక్కువ. మీరు ప్రైవేట్ సెక్టర్లో బయట కంపేర్ చేస్తే సివిల్స్లో వచ్చే శాలరీస్ తక్కువ అనమాట. మీ ఫ్రెండ్ బీటెక్ ఎంటెక్ చదివి ఐఐటీలో చదివి అమెరికాకి వెళ్ళో ఇండియాలోనో నెలకు 5-6 లక్షలు ఎంత సంపాదిస్తూ ఉంటాయి. మీరు సివిల్స్లో మీ శాలరీ అనేది 1 lakh రూపీస్ ఉంటుంది. కానీ ఒక రోజుకి మీ ఫ్రెండ్ మిమ్మల్ని చూసి నేను చాలా కోల్పోయాను, నేను కూడా సివిల్స్ రాసి ఉండాల్సిందని మాత్రం అంటాడు. అది పక్క. ఒక 10 ఏళ్ళకైనా 15 ఏళ్ళకైనా మీ ఫ్రెండ్ వచ్చి నేను సివిల్స్ ఒకసారి రాసి ఉండాల్సింది అంటాడనమాట. ఈ ఎగ్జామ్ తర్వాత వచ్చే సర్వీస్లో మనం చేసే పనులు దేశానికి సమాజానికి చాలా ఉపయోగపడతాయి. ఏదో ఒక సందర్భంలో ఎంత పెద్ద స్థాయికి వెళ్ళినా ప్రైవేట్ సెక్టర్లో మనం అలా లేకుండా ఉన్నామే, మనం సివిల్స్ పాస్ కాలేకపోయామనే, అసలు రాసి ఉండాల్సింది కదా జీవితంలో, అసలు నేను ఒక్కసారన్నా సివిల్స్ రాసి ఉండాల్సింది కదా అనే భావం ఉంటుంది అనమాట. ఇదంతా నా మాటలు కాదు. నేను గత 15-20 సంవత్సరాల నుంచి సివిల్స్లో ఉన్నప్పుడు అనేక మంది వ్యక్తుల అవగాహన, వాళ్ళ అంశాలన్నీ తెలుసుకున్న తర్వాత, వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ తర్వాత నేను చెప్తున్న అంశాలు అన్నమాట. అయితే ఇండియాలో చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి. సివిల్స్ రాయాలంటే మాత్రం చాలామంది ఆలోచిస్తారు, మన వల్ల అవుతుందా, అది మన స్థాయి పరీక్ష, మనం సాధించగలమా, సివిల్స్ అనేది మన వల్ల అవుతుందా, అది మన స్థాయి పరీక్ష, దాన్ని మనం సాధించగలమా అని చెప్పి చాలామంది డౌట్ ఉంటుంది అనమాట. అసలు ఎందుకు ఈ డౌట్ ఉంటుంది? సివిల్స్లో ఏం చదవాలి, ఏం చదివితే సివిల్స్ అనేది ఈజీగా సక్సెస్ అవుతాం అనేది ఒకసారి తెలుసుకుందాం. మీరందరూ సివిల్ సిలబస్ చూసుంటారు, సివిల్ సర్వీసెస్ సిలబస్ అనేది మీరు చూసుంటారు. మీ అందరికి కూడా ఈ పుస్తకం ఇవ్వడం జరిగింది. ఇదంతా సిలబస్ పుస్తకం అన్నమాట. సివిల్ సిలబస్ చూసుంటారు, సివిల్ సర్వీసెస్ పుస్తకం మీరు గమనించుంటారు. ఇంత సిలబస్ రీసెర్చ్ చేయాలంటే మనిషికి జీవితకాలం సరిపోదు. సాధారణంగా చెప్పాలంటే ఇంత సిలబస్ మీరు రీసెర్చ్ చేసి చదవాలంటే ఒక మనిషికి ఒక లైఫ్ టైం సరిపోదన్నమాట. మరి అలాంటప్పుడు కొంతమంది 1-2 ఏళ్ళలో సివిల్స్ పాస్ అయ్యి ఎలా వెళ్తున్నారు? చాలామంది ఇప్పుడే బీటెక్ చేసి సాధారణ కాలేజీలో 1 year 2 yearsలో సివిల్స్ ఎలా పాస్ అవుతున్నారు? సివిల్ సర్వీసెస్ కావాల్సిన నాలెడ్జ్ ఏంటి? ఈ పల్స్ కనుక తెలిస్తే చాలామంది యువత, ముఖ్యంగా మన 2 తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఆల్రెడీ ఎక్కువ మంది పాస్ అవుతున్నారు, ఇంకా ఎక్కువ మంది పాస్ అయ్యే అవకాశం ఉందన్నమాట. దానికోసమే ఈ సెషన్. మీరు హైదరాబాద్ దాకా రాలేకపోయినా 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ మూలున్నా ఈ సెషన్ అందుబాటులోకి తేవడం కోసమే ఇది ఆన్లైన్లో కూడా పెట్టాం. అసలు ఏంటి ఎగ్జామ్, ఏంటి సిలబస్, దీన్ని ఎలా క్రాక్ చేయాలి ఒకసారి చూద్దాం. సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేది 3 స్థాయిల్లో ఉంటుంది, 3 దఫాలుగా ఉంటుంది. ఒకటి ప్రిలిమ్స్ ఎగ్జామ్, రెండోది మెయిన్స్ ఎగ్జామ్, మూడోది పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్ ఎగ్జామ్, మెయిన్స్ ఎగ్జామ్, తర్వాత పర్సనాలిటీ టెస్ట్ లేదా ఇంటర్వ్యూ అన్నమాట. ఈ 3 స్థాయిల్లో సివిల్ సర్వీసెస్ పరీక్ష ఉంటుంది. చాలామంది
స్టూడెంట్స్ సివిల్స్ ప్రిపేర్ అయ్యేవాళ్ళు లాస్ట్ మినిట్ టెన్షన్ ఉంటుంది కదా, వాళ్ళు ఒక మాట అడుగుతారు నన్ను, మేడం ఎందుకు ఇన్ని స్టేజెస్ ఇంత స్టోరీ, ఒక ఎగ్జామ్ పెట్టండి ప్రిలిమ్స్, దానిలో ఎవరు టాప్ వస్తే వాళ్ళకి జాబ్లు ఇచ్చేయండి. ఇయర్ మొత్తం ఇంత రిగరస్గా ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూకి వెళ్ళి మళ్ళీ ఇంటర్వ్యూలో సక్సెస్ కాలేకపోతే మళ్ళీ ఫస్ట్ నుంచి ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంతెందుకు మేడం కష్టపడాలి మేము అని. రేపు ఒక జిల్లా పరిపాలనా యంత్రాంగాన్ని, ఒక డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ని నీ చేతిలో పెడుతున్నారు. అది ఐఏఎస్ అయితే కంప్లీట్ అడ్మినిస్ట్రేషన్, పోలీసింగ్ అయితే కంప్లీట్ లా అండ్ ఆర్డర్. నీలో ఉన్న పేషెన్స్ని కానీ, పూర్తి స్థాయిలో నీ అవేర్నెస్ని కానీ, నీ అవగాహనని కానీ, నీ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ని కానీ, అనేక అంశాల పట్ల నీకున్న అవగాహన, విశ్లేషణ, అనాలిసిస్ కానీ తెలుసుకోకుండా అంత పెద్ద బాధ్యతని నీ చేతిలో పెడితే నువ్వు ఎలా నిర్వహిస్తావు? ఇది క్వశ్చన్. చాలామంది అనుకుంటారు ఇంత కాంప్లెక్స్ ఎందుకు చేయాలి ఎగ్జామ్ని, ఎగ్జామ్ సింపుల్ చేయొచ్చు కదా, సింప్లిఫై చేయొచ్చు కదా, ఇన్ని సబ్జెక్టులు, ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ, ఈ గోల్ అంతా ఎందుకు? ఒక మంచి స్టాండర్డ్ ఎగ్జామ్ పెట్టండి, ఒక రోజో 2 రోజులు ఎగ్జామ్ పెట్టండి, దానిలో వచ్చే ర్యాంకింగ్స్ తీయండి అని అంటుంటారనమాట. కానీ అలా తీస్తే నిజమైన ఓపిక వాళ్ళు, ఎనాలిసిస్ స్కిల్స్ ఉన్నవాళ్ళు, డెసిషన్ మేకింగ్ ప్రాపర్గా చేయగలిగే వాళ్ళు, బ్యాలెన్స్ ఆఫ్ మైండ్ ఉన్నవాళ్ళు బయటికి రాలేకపోవచ్చు. అందుకని ఎగ్జామ్ ప్రాసెసే ఒక మనిషి పేషెంట్ని టెస్ట్ చేస్తుంది అనమాట. ఈ ఎగ్జామ్ ప్రాసెస్ నీకు చాలా నేర్పిస్తుంది. నేను చెప్తాను చాలామంది యువతకి, నువ్వు సివిల్స్ నీకు ఇష్టమా లేదా, జాబ్ చేస్తావా లేదా తర్వాత, కానీ జీవితంలో ఒకసారి మాత్రం సివిల్స్ ప్రిపేర్ అవ్వాలి అని. సివిల్స్ ప్రిపరేషన్ మనిషిని మార్చేస్తుంది. సివిల్స్ ప్రిపరేషన్ అనేది మనిషిని చాలా మారుస్తుంది. ప్రాపర్గా సీరియస్గా తీసుకుంటే మనం మారిపోతాం, చాలా మన నిదానం వస్తుంది, పేషెన్స్ డెవలప్ అవుతుంది, మంచి డెసిషన్ మేకింగ్ స్కిల్స్ డెవలప్ అవుతాయి, ఇట్లా చాలా డెవలప్ అవుతాయి అన్నమాట. అదే సివిల్స్ ప్రిపరేషన్లో ఉన్న గ్రేట్నెస్. సో తర్వాత హార్డ్ వర్క్ అండ్ స్మార్ట్ వర్క్. చాలామంది అంటారు సివిల్స్ ప్రిపేర్ అవ్వడానికి చాలా కష్టపడాలంట, పెద్ద ఎగ్జామ్ అంట అంటుంటారు. నేను కొన్ని వందల మందిని ప్రిపేర్ అయ్యే వాళ్ళని, సక్సెస్ అయిన వాళ్ళని పక్క నుండి చూసిన దాన్ని. హార్డ్ వర్క్ అంటే కూడా నేను గమనించింది ఏంటంటే వాళ్ళందరూ సక్సెస్ కారణం స్మార్ట్ వర్క్. హార్డ్ వర్క్ అంటే కూడా సివిల్ సర్వీసెస్ సక్సెస్ అవ్వాలంటే స్మార్ట్ వర్క్ చాలా అవసరం. ఆ స్మార్ట్ వర్క్ అనేది చాలా అద్భుతంగా ఉండాలి. మీరు వినే ఉంటారు ఒక పేరు, అక్షయ్ కుమార్ ఐపీఎస్ అని. 2018 ఛత్తీస్గఢ్ క్యాడర్ ఐపీఎస్. ఇప్పుడు తను ఎస్పీ, ఛత్తీస్గఢ్లో యంగెస్ట్ ఎస్పీ, ఛత్తీస్గఢ్లో అతి చిన్న వయసున్న ఎస్పీ అనమాట. తను 23 ఏళ్ళకే సివిల్స్ పాస్ అయ్యాడు, 1 ఇయర్, కానీ చాలా స్మార్ట్ వర్క్ చేశాడు. అలా నేను చూసిన చాలామంది 1 or 2 years 3 yearsలో సివిల్స్ పాస్ అయిన వాళ్ళలో ఉన్న ఒక న్యాక్ ఏంటంటే స్మార్ట్ వర్క్. చాలా స్మార్ట్గా వర్క్ చేస్తారు. ఏంటి ఆ స్మార్ట్ వర్క్, ఎలా చేయాలి ఆ స్మార్ట్ వర్క్ ఒకసారి చూద్దాం. నిన్న ప్రధాని మోడీ గారు పార్లమెంట్లో లాస్ట్ స్పీచ్ ఇచ్చారు. ఈ సెషన్ 17th లోక్సభలో లాస్ట్ స్పీచ్ ఇచ్చారు. ఇస్తూ ఆయన ఈ లాస్ట్ 5 yearsలో 17th లోక్సభ చేసిన అనేక అంశాలని మాట్లాడారు. అబాలిషన్ ఆఫ్ ఇన్స్టెంట్ ట్రిపుల్ తలాక్, రిపీలింగ్ ఆఫ్ ఆర్టికల్ 370, కన్స్ట్రక్షన్ ఆఫ్ రామ మందిర్ మాట్లాడుతూ పొద్దాక ఆయన నోట్లోంచి వికసిత్ భారత్ అనే మాట వస్తుంది. ఆయన నోట్లోంచి తరచుగా వికసిత్ భారత్ ఎట్ 2047, భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 100 సంవత్సరాలకి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా చేయాలి అనేది ఆలోచన అనమాట. మనందరం వికసిత్ భారత్ వింటూ ఉంటాం, వికసిత్ భారత్ అని చదువుతుంటాం. కానీ వికసిత్ భారత్ మీద ఎస్ఏ క్వశ్చన్, జిఎస్ క్వశ్చన్ వస్తే ప్రాపర్గా ఆన్సర్ రాయడానికి తయారవ్వం. అందరం బాగా చదువుకునే పేపర్ చదివే ప్రతి ఒక్కళ్ళు వికసిత్ భారత్ అనే కాన్సెప్ట్ చదువుతారు. కానీ వికసిత్ భారత్ మీద ఒక ఆన్సర్ రెడీ చేసి పెట్టుకున్నారా, ఒక ఎస్ఏ రెడీ చేసి పెట్టుకున్నారా, పాయింట్స్ రాసి పెట్టుకున్నారా? అది చాలా ఇంపార్టెంట్. నీతి ఆయోగ్ ఇండియా 2047 సంబంధించి, వికసిత్ భారత్ సంబంధించి
ఒక బ్లూ ప్రింట్ రెడీ చేసింది, ఒక ప్లాన్ లాంటిది. అలాంటివి తీసుకుని రీసెర్చ్ చేసి వికసిత్ భారత్ అనే కాన్సెప్ట్ మీద ఒక కీ పాయింట్స్ రాసి పెట్టుకోవాలి. దాన్ని మీరు రివిజన్ చేసుకుంటూ ఉండాలి. దాన్నే స్మార్ట్ వర్క్ అంటారు. పరీక్షకి ఏమొస్తాయో తెలుసుకోవాలి, ఏవి రిపీటెడ్గా ఇప్పుడు మనకు అవసరమో తెలుసుకోవాలి, వాటిపైన మనకు సన్నద్ధత ఉండాలి, వాటిపైన మనకు కొంత నాలెడ్జ్ ఉండి అవేర్నెస్ ఉండి ఎగ్జామ్లో ఆన్సర్ రాయగలిగేంత స్థాయి రావాలి. అదే స్మార్ట్ వర్క్. అంటే ఏమొస్తుందో తెలుసుకోవాలి, ఏవి రిపీటెడ్గా వార్తల్లో ఉన్నాయి, ఏవి అందరి నోట్లలో ఉన్నాయి తెలుసుకోవాలి. తెలుసుకుని దాని మీద మనం రీసెర్చ్ చేసి దాని మీద అడిషనల్ వాల్యూ తెచ్చుకోవాలి. జనరల్గా సిలబస్ చూస్తాం, అందరూ సివిల్స్ అన్నా, గ్రూప్ 1 అన్నా, గ్రూప్ 2 అన్నా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా కొన్ని సబ్జెక్టులు చదువుతారు. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఎన్విరాన్మెంట్, ఇవన్నీ మనకున్న సబ్జెక్టులు. ఇవన్నీ ప్రతి ఒక్కరికి తెలుసు. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్, ఎకాలజీ, బయోడైవర్సిటీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, కరెంట్ అఫైర్స్, ఐఆర్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, ఇవన్నీ మనందరం చదువుతాం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ చదివినా. వీటిలో కాస్త కోస్త మనందరికి అవగాహన ఉంటుంది. వీటి మీద కనీస అవగాహన ఉండటం ఒక ఎత్తు అయితే, వీటిని ఎగ్జామ్లో రాయగలగటం ఇంకొక ఎత్తు. ఓకే, హ్యావింగ్ ఎ బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఆల్ దీస్ సబ్జెక్ట్స్ ఈజ్ వన్ ఆస్పెక్ట్. ఇంప్లిమెంటింగ్ అండ్ అండర్స్టాండింగ్ ద క్వశ్చనింగ్ ప్యాటర్న్ ఈజ్ అదర్ ఆస్పెక్ట్. సో ఇది తెలియాలంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ టెక్నిక్ టు పాస్ ద సివిల్ సర్వీస్ ఎగ్జామ్, ఇందాక చెప్పాను స్మార్ట్ వర్క్ అని. ఆ స్మార్ట్ వర్క్లో పాటించాల్సిన అత్యద్భుతమైన పద్ధతి ఏంటంటే, ఒకటి, లాస్ట్ 10 నుంచి 15 సంవత్సరాల్లో క్వశ్చన్ పేపర్స్ తీసుకుని మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా, అది సివిల్స్ ఎగ్జామ్ అనుకుందాం కాన్సెప్ట్, సివిల్ సర్వీసెస్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ప్రిలిమ్స్, మెయిన్స్, అదేవిధంగా ఇంటర్వ్యూ క్వశ్చన్స్, ఇంటర్వ్యూ ట్రాన్స్క్రిప్ట్స్ అంటాం వాటిని. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఏం అడిగారు, వీళ్ళ ఆన్సర్స్ ఏం చెప్పారు అనే దాన్ని వీ కాల్ దెమ్ యాజ్ ట్రాన్స్క్రిప్ట్స్. ఇంటర్వ్యూ ట్రాన్స్క్రిప్ట్స్ అంటాం అన్నమాట. సో ప్రిలిమ్స్, మెయిన్స్ అండ్ ట్రాన్స్క్రిప్ట్స్, వీటన్నిటికి సంబంధించిన పేపర్స్, క్వశ్చన్ పేపర్స్ మనం రెడీ చేసుకోవాలి. ఫస్ట్ థింగ్ టు స్టార్ట్ ద ఎగ్జామినేషన్, ఫస్ట్ priority before beginning the civil services preparation is collecting the syllabus and previous question papers. ఒక్కసారి పాత క్వశ్చన్ పేపర్స్, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఎప్పుడైతే కలెక్ట్ చేసుకున్నామో, ఒక్కసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మనం ఎప్పుడైతే అర్థం చేసుకున్నామో, ప్రిపరేషన్ చాలా ఈజీ అవుతుంది. ప్రిపరేషన్ అనేది మన చేతిలోకి అందిపోతుంది అనమాట. ఓకే, దాంతోపాటు సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్లో క్వశ్చన్స్ చాలా స్పాంటేనియస్ అవుతున్నాయి. స్పాంటేనియస్ అంటే కాంటెంపరీ క్వశ్చన్స్ చాలా వస్తున్నాయి. కాంటెంపరీ క్వశ్చన్స్ ఎలా వస్తాయో చెప్తా చూడండి. రీసెంట్గా మోడీ గారు అస్సాంలో గౌహతిలో కామాఖ్య టెంపుల్, మా కామాఖ్య దివ్యలోక్ పరియోజన, కామాఖ్య టెంపుల్ యాక్సెస్ కారిడార్, కామాఖ్య టెంపుల్ అని అస్సాంలో ఉంటుంది అన్నమాట, గౌహతిలో. దానికి సంబంధించి దానికి రీఇన్వోగరేషన్, దాన్ని ఇంకా బాగా డెవలప్ చేస్తాం టెంపుల్ కారిడార్ లాగా. సో వారణాసి కాశీ విశ్వనాథ్ మోడల్లో చేయాలని ట్రై చేస్తున్నారు. మా కామాఖ్య టెంపుల్లో ప్రతి సంవత్సరం అంబుబాచి మేళా అని జరుగుతుంది. అంబుబాచి మేళా అని లక్షల కొద్ది వెళ్తారు. మీకు కల్చర్లో ఏం క్వశ్చన్ వస్తుందంటే, కల్చర్లో అంబుబాచి మేళా హైఫెన్ కాంబినేషన్ అడుగుతారు, ఏ టెంపుల్లో చేస్తారు? మా కామాఖ్య టెంపుల్. అంబుబాచి మేళా మా కామాఖ్య టెంపుల్. ఓకే, సో మోడీ గారు కామాఖ్య టెంపుల్ని కారిడార్గా తయారు చేసి
దానికి డబ్బులు అనౌన్స్ చేసి దాన్ని రీస్ట్రక్చర్ చేస్తున్నారు, మొత్తం రెనోవేట్ చేస్తున్నారు. కానీ క్వశ్చన్ ఏంటంటే అంబుబాచి అనే ఒక మేళ ఏ టెంపుల్లో జరుగుతుందని అడుగుతారు. సో మీకు కామాఖ్య టెంపుల్ వార్తలోకి రాగానే ఆ టెంపుల్ గురించి పూర్తిగా చదివితే మీరు అంబుబాచి మేళతో కనెక్ట్ అవుతారు. నేను సింపుల్ క్వశ్చన్ చెప్పాను, ఇంకా డీటెయిల్గా అడుగుతారు. కామాఖ్య టెంపుల్ ఈజ్ వెరీ పాపులర్ ఫర్ తాంత్రిక్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ. తాంత్రిక్స్ ఎక్కువ మంది అక్కడికి వస్తారు. శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం కామాఖ్య, శక్తిపీఠాల్లో ఒక శక్తిపీఠం కామాఖ్య. సో దీన్నే స్మార్ట్ వర్క్ అంటారు. ఏదైతే మీరు పేపర్లు చూస్తారో దాన్ని మీరు కొంచెం కనెక్ట్ చేసుకోగలగాలి, కొంచెం అర్థం చేసుకోగలగాలి. ఓకే, ఉదాహరణకి ఇండియా ఉంది. ఇండియా సెమీ కండక్టర్ సంబంధించి ఒక పాలసీ తీసుకొచ్చింది. ఖచ్చితంగా తైవాన్ రిలేషన్స్, తైవాన్ చైనా, సెమీ కండక్టర్స్ ఫాక్స్కాన్ సీఈఓకి మనం పద్మభూషణ్ ఎందుకు ఇచ్చాం? ఫాక్స్కాన్ సీఈఓకి మనం పద్మభూషణ్ ఎందుకు ఇచ్చాం? ఇవన్నీ మనం కనిపెట్టాలి. దాన్నే స్మార్ట్ వర్క్ అంటారు. అంటే ఎగ్జామ్ని ఎలా డ్రైవ్ అవుతుంది, ఎగ్జామ్ ఎలా వెళ్తుందో మనం గమనించాలన్నమాట. మీరు ఆలోచిస్తూ ఉండండి. మనం అయోధ్య రామ మందిరం మనందరికి తెలుసు, చాలా గ్రాండ్గా రామ్లాలా టెంపుల్ని, విగ్రహాన్ని ప్రతిష్ఠ చేశారు, ప్రాణ ప్రతిష్ఠ చేశారు తెలుసు. అయోధ్యలో రామ మందిరం ఎక్కువగా ఏ ఫీచర్స్తో కట్టారు, ఏ స్టైల్లో కట్టారు? నగరా స్టైల్లో కట్టారు. దానిలో ఉన్న ద్రవిడ ఫీచర్స్ కూడా కొన్ని పెట్టారు. బేసికల్గా అది నగరా స్టైల్లో కట్టారు, దానిలో ద్రవిడ ఫీచర్స్ కూడా పెట్టారు. వాట్ ఆర్ ద ద్రవిడ ఫీచర్స్ ఇన్ అయోధ్య రామ మందిర్? ఇది క్వశ్చన్. అందరూ ఏమనుకుంటారు, ఇంకా కొంచెం డీటెయిల్ చదివితే నగరా స్టైల్లో కట్టారు అనుకుంటారు. దానిలో కొన్ని ద్రవిడ ఫీచర్స్ ఉన్నాయి. ఆ ద్రవిడ ఫీచర్స్ ఏమున్నాయి? దాన్నే స్మార్ట్ వర్క్ అంటారు. ఎగ్జామ్కి ఎంత డీప్గా వెళ్ళాలి, క్వశ్చన్ ఏ ప్యాటర్న్లో రావచ్చు, క్వశ్చన్ ఎలా రావచ్చు, ఇది ఎలా అర్థమవుతుంది? ఈ ప్యాటర్న్లో క్వశ్చన్స్ వస్తాయని నీకు ఎలా అర్థమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక నేను చెప్పా అంబుబాచి మేళా గురించి క్వశ్చన్ రావచ్చు అని. నాకు ఎలా అర్థమైంది అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూస్తే, ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్లో కరెంట్ అఫైర్స్లో డైరెక్ట్ క్వశ్చన్ రాదు, కరెంట్ అఫైర్స్లో కనెక్ట్ అయ్యే క్వశ్చన్ ఇస్తాడు. అలానే అస్సాంలో చాలా పాపులర్ సత్రాస్ ఉన్నాయి. అక్కడ దాని మీద న్యూస్ కూడా వచ్చిందనమాట. ఆయన చాలా ఫేమస్ బతద్రావా టెంపుల్ అని. మొన్న రాహుల్ గాంధీని రానివ్వలేదు ఆ రోజు. దానికి సంబంధించి అస్సాంలో ఒక ఫేమస్ డ్యాన్స్ ఉంది. ఆ డ్యాన్స్ మీద క్వశ్చన్ రావచ్చని నాకు అర్థమైపోతుంది. ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్, తర్వాత ఇయర్. సత్తరియం డ్యాన్స్, సత్తరియా డ్యాన్స్, దాన్ని ఏమంటాం? సత్తరియా డ్యాన్స్ అనమాట. మనం కరెంట్ చూస్తుంటే, కరెంట్ అఫైర్స్ని ఫాలో అవుతుంటే, కరెంట్గా ఏం జరుగుతుందో చూస్తుంటే లేటెస్ట్గా మనకి అలవాటు అవుతుంది. కానీ ఏ క్వశ్చన్ వస్తుందో ఎలా తెలుస్తుంది అంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ రోజు గమనిస్తే, రోజు మీరు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ మీద కొంచెం టైం ఇన్వెస్ట్ చేస్తే సక్సెస్ ఆటోమేటిక్గా పరిగెత్తుకుంటూ వచ్చింది. అది టెక్నిక్, స్మార్ట్ వర్క్ అంటే. ఇంత సిలబస్ మొత్తం ప్రతి టాపిక్, ప్రతి చాప్టర్ రీసెర్చ్ చేయలేం. కానీ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటూ పోతే ఎక్కడ చదవాలి, ఏం చదవాలి, ఎలాంటి క్వశ్చన్స్ రావచ్చు అనేది మనకి ఈజీగా ఐడియా వస్తుంది అనమాట. ఉదాహరణకి మీరు ఏ క్వశ్చన్ పేపర్ అని తీయండి, సివిల్స్ కానీ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా, సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు బయోటెక్నాలజీ మీద కొన్ని క్వశ్చన్స్ ఖచ్చితంగా కనిపిస్తాయి. స్పేస్ టెక్నాలజీ రీసెంట్ అడ్వాన్స్మెంట్ మీద కొన్ని క్వశ్చన్స్ కనిపిస్తాయి. టెక్నాలజీలో ఏదో బాగా అడ్వాన్స్మెంట్ వచ్చింది అనుకుంటే అందులో కొన్ని క్వశ్చన్స్ వస్తాయి. అంతెందుకు, ఈ మధ్య న్యూరాలింక్ ప్రాజెక్ట్ న్యూస్లో ఉంది. ఇలాన్ మస్క్ న్యూరాలింక్ ప్రాజెక్ట్, మనిషి బ్రెయిన్లో చిప్ పెట్టే ప్రాజెక్ట్. ఓకే, ప్రస్తుతం అది ఓన్లీ మోటార్ ఫంక్షన్స్, అంటే మనిషి యొక్క ఫిజికల్ ఫంక్షన్స్కి అది పనికొస్తుంది. భవిష్యత్తులో మనిషి యొక్క ఎమోషన్స్ కూడా కనిపెట్టేస్తుందేమో. సో అదేవిధంగా డీప్ ఫేక్ టెక్నాలజీ చాలా న్యూస్లో ఉంది, దాని మీద క్వశ్చన్ రావచ్చు. అంతెందుకు, న్యూరాలింక్ ప్రాజెక్టే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. బ్రెయిన్లో చిప్ పెట్టడం అంటే ఏంటి? బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్. సో జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, చాట్ జీపీటీ లాస్ట్ ఇయర్ న్యూస్లో ఉందా? అలాంటి మోడల్స్ అన్నీ కలిపి జనరేటివ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. స్టార్ మార్క్ ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ 2 years ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళకూడదు. ఎక్కడ చూడు నువ్వు, ఈవెన్ మొన్న నిర్మలా సీతారామన్ గారు చెప్పారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల చాలా జాబ్స్ పోతాయి, మనం రెడీగా ఉండాలి, మనం తయారై ఉండాలి అని చెప్పి. జనరేటివ్ ఏఐ మీద చాలా వస్తుంది. ఓకే, సో జనరేటివ్ ఏఐ
అప్లికేషన్స్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ ఫేక్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా ప్రిలిమ్స్కి మెయిన్స్కి చాలా ఇంపార్టెంట్ ఈ సంవత్సరం. ఇంటర్వ్యూలో కూడా అడుగుతున్నారు క్వశ్చన్స్ వీటి మీద. అలానే న్యూరాలింక్ ప్రాజెక్ట్, మెటావర్స్, తర్వాత స్పేస్ టెక్నాలజీ. పక్కా స్పేస్ టెక్నాలజీలో 2 క్వశ్చన్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ సంవత్సరం మీరు చూస్తే చంద్రయాన్ 3 కావచ్చు, గగన్యాన్ క్రూ ఎస్కేప్ సిస్టమ్ కావచ్చు, ఆదిత్య L1 సోలార్ అబ్జర్వేటరీ కావచ్చు, ఆదిత్య L1 సోలార్ అబ్జర్వేటరీ. సో ఇవన్నీ కూడా ఇస్రో వెబ్సైట్, స్మార్ట్ వర్క్లో ఏం చేయాలంటే ఇస్రో వెబ్సైట్, నాసా వెబ్సైట్, మీరు ఎప్పటికప్పుడు దానిలో ఉండే అప్డేట్స్ చూడాలి. ఇస్రో వెబ్సైట్, నాసా వెబ్సైట్, ఎప్పటికప్పుడు వాటిలో ఉండే అప్డేట్స్ చూస్తే క్వశ్చన్స్ వాటిలో వచ్చే ఆస్కారం ఉంది. అదేవిధంగా స్మార్ట్ వర్క్లో ఇంకొక ఆస్పెక్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీస్ ఉంటాయి, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మంత్రిత్వ శాఖలు, వాళ్ళ వెబ్సైట్స్ ఉంటాయి. వాటిలో యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయి. ఆ మినిస్ట్రీ ఆ సంవత్సరం అంతా ఏం సాధించింది అనే దాని మీద అచీవ్మెంట్స్ కానీ ప్రోగ్రామ్స్ పాలసీస్ సంబంధించి యాన్యువల్ రిపోర్ట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది అనమాట. వార్షికంగా వాళ్ళు ఏం చేస్తారు అని దాన్ని యాన్యువల్ రిపోర్ట్ అంటాం. ఖచ్చితంగా ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఫినాన్స్, ఇలా మినిస్ట్రీ ఆఫ్ బయోటెక్నాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి యాన్యువల్ రిపోర్ట్స్ తీసుకోండి, డౌన్లోడ్ చేసుకోండి, దానిలో క్వశ్చన్స్ వస్తాయి. ఆ ఇన్ఫర్మేషన్ కూడా అథెంటిక్, కీ కూడా దాన్ని బేస్ చేసుకుని ప్రిపేర్ అవుతారు. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రకరకాల మినిస్ట్రీస్, డిపార్ట్మెంట్స్ యాన్యువల్ రిపోర్ట్స్ ఉంటాయి. అలానే నీతి ఆయోగ్ రిలీజ్ చేసే రిపోర్ట్స్, G20 సందర్భంగా గవర్నమెంట్ రిలీజ్ చేసిన బుక్లెట్స్, నీతి ఆయోగ్ ప్రిపేర్ చేసిన ప్లాన్స్, రకరకాల లా ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీస్, సిబిఐ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ వీళ్ళ వెబ్సైట్లో ఉన్న డేటా, వీటిని చూసుకోండి కాస్త. ఓకే, ఇవన్నీ అథెంటిక్. తర్వాత PIB, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో రిలీజెస్, గూగుల్ కొడితే PIB, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో. PIB అప్డేట్స్ ఫాలో అవుతే ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మీకు కేక్ వాక్, మీకు ఇంకా అప్డేట్ అయిపోతుంటారు. PIB, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో వెబ్సైట్. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోని మీరు రెగ్యులర్గా ఫాలో అవ్వాలి. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోలోంచి మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. గవర్నమెంట్ ఏం చేసినా సరే, ఫర్ ఎగ్జాంపుల్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు చైనా సంబంధించి ఒక స్టేట్మెంట్ ఇచ్చారనుకుందాం, అది PIBలో అప్డేట్ వస్తుంది. మోడీ గారు February 14th, February 13th, రేపు ఎల్లుండి కమింగ్ డేస్లో UAE వెళ్తున్నారు. 7th టైం UAE వెళ్తున్నారు. ఆయన ప్రైమ్ మినిస్టర్ అయ్యాక 7వసారి UAE వెళ్తున్నారు. ఈసారి UAE విశిష్టత ఏంటంటే, విజిట్ విశిష్టత, UAEలో February 14th రోజు ఫస్ట్ హిందూ టెంపుల్ ఆయన ఇనాగ్రేట్ చేస్తున్నారు. అలానే ఇండియాలోనే కాదు, వరల్డ్ వైడ్గా టెంపుల్స్ మీద దృష్టి పెరుగుతోంది. ఇండియాలో మోడీ గారు లేపాక్షి టెంపుల్కి వెళ్ళారు, గురువాయూరు టెంపుల్కి వెళ్ళారు, కామాఖ్య టెంపుల్కి వెళ్ళారు, అయోధ్య టెంపుల్కి వెళ్ళారు లాస్ట్ 1 monthలోనే. ఇవన్నీ ఇంకా నేను తక్కువ చెప్పాను లిస్ట్. అలానే కాంబోడియాలో అంకోర్ వాట్ టెంపుల్ అని చెప్పి ఒక హిందూ టెంపుల్, ఇన్ఫార్మల్గా దాన్ని 8th wonder ఆఫ్ ద వరల్డ్ అంటున్నారు. ఇన్ఫార్మల్గా దాన్ని 8th wonder ఆఫ్ ద వరల్డ్ అంటున్నారు. చాలా ఫేమస్ అనమాట. దానికి సంబంధించిన డీటెయిల్స్, UAEలో కన్స్ట్రక్ట్ అవుతున్న హిందూ టెంపుల్కి సంబంధించిన డీటెయిల్స్, ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవాలి. ఎంతైతే న్యూస్లో వచ్చేస్తుంది ఈరోజు, మోడీ గారు February 14th UAEలో ఒక హిందూ టెంపుల్ ఇనాగ్రేట్ చేయడానికి వెళ్తున్నారు UAEకి అని చెప్పి. సో ఇండియాలోనే కాదు, ఫారిన్ కంట్రీస్లో కూడా హిందూ టెంపుల్స్ యొక్క ప్రాముఖ్యత పెరిగింది. అప్పుడు మీరు లేపాక్షి గురించి, గురువాయూరు టెంపుల్ గురించి, కామాఖ్య టెంపుల్ గురించి మన కల్చర్లో చదువుకోవాలి.
ఓకే, దీన్నే మనం అర్థం చేసుకోవడం అంటారు. అట్లానే సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా మీరు ఇస్రో వెబ్సైట్, నాసా వెబ్సైట్, జాక్సా వెబ్సైట్, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వెబ్సైట్, ఏదైతే అప్డేట్స్ ఉన్నాయో స్పేస్ టెక్నాలజీలో, రాకెట్ టెక్నాలజీలో కూడా అప్డేట్స్ ఉంటాయి. క్రయోజెనిక్ ఇంజిన్స్, రామ్జెట్, స్క్రామ్జెట్, డిఫరెన్స్ బిట్వీన్ రామ్జెట్ అండ్ స్క్రామ్జెట్. క్రయోజెనిక్ యూటిలిటీ నాట్ ఓన్లీ ఇన్ రాకెట్ టెక్నాలజీ, ఇంకెక్కడెక్కడ ఎక్స్ట్రీమ్ కూల్ అనమాట, చాలా కంప్లీట్ ఫ్రీజింగ్ కండిషన్స్. ఇంకా ఏ ఫీల్డ్స్లో క్రయోజెనిక్స్ ఉపయోగపడతాయి, ఏ ఫీల్డ్స్లో క్రయోజెనిక్స్ ఉపయోగపడతాయి, ఇది కూడా క్వశ్చన్ రావచ్చు క్రయోజెనిక్స్ మీద. ఇట్లాంటివన్నీ మనం చూసుకోవాలి. అండ్ చెప్పాను కదా ఆల్రెడీ, బయోటెక్నాలజీ అంటే డిఎన్ఏకి సంబంధించి, జీన్ ఎడిటింగ్ సంబంధించి, జిఎం క్రాప్ సంబంధించి. ఓకే, ఇట్లా మీకు బయోటెక్నాలజీలో ఉన్న అన్ని అడ్వాన్స్మెంట్స్ చూసుకోండి, అది కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. సో చాలామంది సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీ లాంటి సబ్జెక్ట్ సివిల్స్లో ఎక్కడి నుంచి వస్తాయో క్వశ్చన్స్ అనుకుంటారు. సింపుల్, క్వాంటమ్ టెక్నాలజీ, క్వాంటమ్ కంప్యూటింగ్, quantum dots, utilities of various elements, substances, artificial intelligence, internet of things IoT, nanotechnology, nano robotics, ఇవన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇయర్ డీప్ ఫేక్ టెక్నాలజీ, ఇవన్నీ చదివితే, అలానే స్పేస్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ, మిసైల్ టెక్నాలజీ కూడా చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు కొత్త నేవల్ షిప్స్. రీసెంట్గా ఐఎన్ఎస్ సందాయక్ న్యూస్లో ఉంది. వాట్ ఈజ్ సందాయక్ అని అడగొచ్చు క్వశ్చన్. ఐఎన్ఎస్ సందాయక్ అనేది ఈజ్ ఇట్ ఏ వార్షిప్? నో, ఇట్స్ ఎ సర్వే షిప్. ఐఎన్ఎస్ సందాయక్ ఈజ్ ఎ సర్వే షిప్ అనమాట. క్వశ్చన్స్ ఇలా వస్తాయి. సో మిసైల్స్, డిఫెన్స్ టెక్నాలజీ, నానో టెక్నాలజీ, బయోటెక్నాలజీ, స్పేస్ టెక్నాలజీ, అడ్వాన్స్మెంట్స్ ఇన్ సైబర్ టెక్నాలజీ, ఇవే సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే. వీటిలోంచే క్వశ్చన్స్ వస్తాయి. మనం ఏదో చాలా డీప్గా అడిగేస్తారు, మనం టెన్షన్ పడిపోతాం కాదు. మనం ప్రాపర్గా ఐడియా లేకుండా వెళ్తే ఇబ్బంది పడతాం. ముందే కాస్త వీటన్నిటిని రీసెర్చ్ చేసి వెళ్తే చాలా తక్కువ టైంలో ఎక్కువ నాలెడ్జ్ సంపాదించవచ్చు. అదే సైన్స్ అండ్ టెక్నాలజీ అనమాట. తర్వాత మీరు గమనిస్తే కనుక మన సిలబస్లో పాలిటీ అని సిలబస్ ఉంది. మన సిలబస్లో పాలిటీ అని ఉంది. పాలిటీలో స్మార్ట్ వర్క్ చేయాలంటే ఏంటి? పాలిటీలో స్మార్ట్ వర్క్ అంటే సింపుల్. ఏదైతే ట్రెండ్ అవుతుందో ఒకసారి చూసుకోండి. యాంటీ డిఫెక్షన్లా బాగా ట్రెండ్ అవుతుంది పార్టీ ఫిరాయింపుల చట్టం. మీరు ఏ రాష్ట్రం చూసుకున్నా పార్టీ ఫిరాయింపుల చట్టం బాగా ట్రెండ్ అవుతుంది. యాంటీ డిఫెక్షన్ లా మీద మనం క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. యాంటీ డిఫెక్షన్ లా అనేది మన కాన్స్టిట్యూషన్లో 10th షెడ్యూల్లో ఉంది. 52nd అమెండ్మెంట్ ద్వారా చేర్చారు. మన కాన్స్టిట్యూషన్లో 10th షెడ్యూల్లో ఉంది. అలానే గవర్నర్ పెండింగ్ ఆఫ్ ద బిల్స్, గవర్నర్ కీపింగ్ ద బిల్స్ పెండింగ్, ఆర్టికల్ 200 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్, పెండెన్సీ ఆఫ్ ద బిల్స్ బై ద గవర్నర్. ఏ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ బిల్ సంతకాల అంశాలు ఉన్నాయి? ఆర్టికల్ 200, ఆర్టికల్ 200. అలానే పాలిటీలో పార్లమెంటరీ టర్మినాలజీ, ఎప్పుడైనా పార్లమెంట్ సంబంధించిన టర్మినాలజీ క్వశ్చన్ వస్తుంది. పార్లమెంటరీ కమిటీస్ మీద రెగ్యులర్ క్వశ్చన్ వస్తుంది. పార్లమెంటరీ టర్మినాలజీ, పార్లమెంటరీ కమిటీస్ మీద రెగ్యులర్ క్వశ్చన్ వస్తుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ మనకి. ఇంపార్టెంట్ జడ్జిమెంట్స్ గివెన్ బై ద సుప్రీం కోర్ట్ అనమాట. అది కూడా మనకు చాలా ఇంపార్టెంట్ పాలిటీలో. నిన్న చూసారా, మన ప్రియాంబుల్ నుంచి సోషలిజం, సెక్యులరిజం డిలీట్ చేయాలి అని చెప్పి కొంతమంది డిమాండ్ చేశారు. మన కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ నుంచి సోషలిజం, సెక్యులరిజం ఈ రెండు డిలీట్ చేయాలని చెప్పారనమాట. సో ప్రిలిమ్స్లో క్వశ్చన్ రావచ్చు. సోషలిజం, సెక్యులరిజం అండ్ ఇంటిగ్రిటీ, సోషలిజం, secularism and integrity were added to the preamble by which amendment of the Indian Constitution? Socialism, secularism and integrity were added by 42nd Amendment 1976.
ఆల్రెడీ క్వశ్చన్ వచ్చింది ప్రిలిమ్స్లో 30 years బ్యాక్, 25 years బ్యాక్, కానీ క్వశ్చన్లో కావాలని ఆన్సర్లో రాంగ్ ఇచ్చాడు. సోషలిజం, సెక్యులరిజం, యూనిటీ వర్ యాడెడ్ అని ఇచ్చాడు, అది రాంగ్ అనమాట. సోషలిజం, సెక్యులరిజం అండ్ ఇంటిగ్రిటీ వర్ యాడెడ్ బై 42nd Amendment Act 1976. సోషలిజం, సెక్యులరిజం అండ్ ఇంటిగ్రిటీ. అలానే జ్యుడిషియరీ రోజు న్యూస్లో ఉంటుంది. సో మీకు ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ మీద క్వశ్చన్ రావచ్చు, స్పెషల్ లీవ్ పిటిషన్ మీద క్వశ్చన్ రావచ్చు, అడ్వైజరీ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్ మీద క్వశ్చన్ రావచ్చు, జ్యుడిషియల్ యాక్టివిజం మీద మెయిన్స్లో, ఇంటర్వ్యూలో, ఎస్ఏలో క్వశ్చన్ రావచ్చు. ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ, జ్యుడిషియల్ యాక్టివిజం, అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్. పాలిటీలో డాక్ట్రిన్స్ని మనం ఎక్కువ చదువుకోం, సిద్ధాంతాలను. పాలిటీలో కొన్ని డాక్ట్రిన్స్ ఉంటాయి. డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, డాక్ట్రిన్ ఆఫ్ వేవర్, డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ, డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్, డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్. ఇలా మన ఇండియన్ పాలిటీలో కూడా కొన్ని సిద్ధాంతాలు అంటాం, డాక్ట్రిన్స్ అంటాం. వాటి మీద కూడా భవిష్యత్తులో ప్రశ్నలు వచ్చే అవకాశం ఉందన్నమాట. డాక్ట్రిన్స్ ఇన్ ద ఇండియన్ పాలిటీ. సో పాలిటీలో రకరకాల డాక్ట్రిన్స్ ఉన్నాయి. ఆ డాక్ట్రిన్స్ని కూడా మనం డీటెయిల్గా చదువుకోవాలి. ఎగ్జాంపుల్, డాక్ట్రిన్ ఆఫ్ ఎక్లిప్స్, డాక్ట్రిన్ ఆఫ్ సెవరబిలిటీ, డాక్ట్రిన్ ఆఫ్ కలరబుల్ లెజిస్లేషన్, డాక్ట్రిన్ ఆఫ్ వేవర్, డాక్ట్రిన్ ఆఫ్ ప్లెజర్, డాక్ట్రిన్ ఆఫ్ రిపగ్నెన్సీ, డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్, డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్. ఇట్లా పాలిటీలో డాక్ట్రిన్స్ ఉన్నాయి, సిద్ధాంతాలు ఉన్నాయి. వీటి మీద కూడా మనం బేసికల్గా డీటెయిల్గా అనాలిసిస్ చేసుకుంటూ చదువుకుని నోట్స్ చేసుకుంటే ఒక క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. జనరల్గా డైరెక్ట్ టు ప్రిన్సిపల్స్, ఏది డైరెక్ట్ టు ప్రిన్సిపల్ ఏది కాదు. ఉదాహరణకి ఆర్టికల్ 48A ప్రొటెక్షన్ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్, వైల్డ్ లైఫ్, దాని మీద క్వశ్చన్ వచ్చింది. ఆర్టికల్ 50 సపరేషన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ ఫ్రమ్ జ్యుడిషియరీ. ఆర్టికల్ 51 మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అండ్ సెక్యూరిటీ. సో ఇట్లా పాలిటీలో చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసి చదివితే మనం జనరల్గా మిస్ అవ్వం. ఆల్మోస్ట్ సబ్జెక్ట్ నీట్గా ప్లాన్ చేసుకుంటే అన్నీ కవర్ అయిపోతాయి. జాగ్రత్తగా చూసుకుంటే ఏదైతే న్యూస్లో ఉందో దాన్ని కూడా చూసుకోవాలి. మీరు చూడండి, బెంగాలీకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వమని అడుగుతున్నాడు. 2012, 13, 14, 15 టైంలో క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ మీద 3 క్వశ్చన్స్ వచ్చాయి ప్రిలిమ్స్లో. 3 క్వశ్చన్స్ వచ్చాయి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ మీద. మళ్ళా బెంగాలీ భాషకి క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ ఇవ్వమని అడుగుతున్నారు. మళ్ళీ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ మీద క్వశ్చన్ రావచ్చు. బెంగాలీ లాంగ్వేజ్కి దే ఆర్ డిమాండింగ్ ఫర్ క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్. సో ఆటోమేటిక్గా మీరు క్లాసికల్ లాంగ్వేజ్ స్టేటస్ అనే అంశం మీద యూ కెన్ ఎక్స్పెక్ట్ ఎ క్వశ్చన్. అలానే పాలిటీలో గ్యారంటీ క్వశ్చన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్, 73rd and 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఒక 2013, 14, 12 ఆ టైంలో, 2012, 13, 14 టైంలో పిసా యాక్ట్, పంచాయత్ ఎక్స్టెన్షన్ ఆఫ్ షెడ్యూల్డ్ ఏరియాస్ యాక్ట్ మీద బోల్డ్ క్వశ్చన్స్ వచ్చాయి. పిసా యాక్ట్ చిన్న యాక్ట్, కానీ క్వశ్చన్స్ బాగా వచ్చే ఏరియా అది. పిసా యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది, చూసుకోండి. అలానే ఎవరైతే 2025, 26 ఆ టైంలో సివిల్స్ రాస్తున్నారో గవర్నమెంట్ చేసిన పాలసీసు, గవర్నమెంట్ కొత్తగా తీసుకొచ్చిన లాస్ బాగా చూసుకోవాలి. ఉదాహరణకి ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ రిపీల్ అయిపోయి భారత న్యాయ సంహిత, భారత సమగ్ర సంహిత, భారత శిక్ష, భారత న్యాయ సంహిత, భారత సమగ్ర సంహిత, తర్వాత భారత న్యాయ సంహిత, ఇవన్నీ వచ్చేసాయి కదా. సమగ్ర శిక్షా సంహిత, భారత న్యాయ సంహిత, భారత సాక్ష్య, భారత సాక్ష్య, భారత సాక్ష్య, భారత సమగ్ర శిక్షా సంహిత, భారత న్యాయ సంహిత, ఇవన్నీ కూడా కొత్త పాత వాటికి కొత్త వాటికి తేడా ఏంటి? డైరెక్ట్ ఇయర్ ఫిల్మ్స్ రావచ్చు క్వశ్చన్. పాత చట్టాలకి కొత్త చట్టాలకి తేడా ఏంటి రావచ్చు. అండ్ మీ అందరికీ 10 స్టార్ క్వశ్చన్, ఎవరైతే 2024 ఫిలిమ్స్ రాస్తున్నారో ఖచ్చితంగా ప్రిలిమ్స్లో మీరు ప్రిలిమ్స్ 2024 ప్రిలిమ్స్ మెయిన్స్లో మీరు ఖచ్చితంగా చదువుకెళ్లాల్సిన క్వశ్చను బయోడైవర్సిటీ అమెండ్మెంట్ యాక్ట్, జీవ వైవిధ్య సవరణ చట్టం 2023. దానిలో 6-7 ప్రాపర్ చేంజెస్ ఉన్నాయి. బయోడైవర్సిటీ అంటే యూపీఎస్సీకి చాలా ఫేవరెట్.
బయోడైవర్సిటీ అంటే యూపీఎస్సీకి చాలా ఫేవరెట్. బయోడైవర్సిటీలో అమెండ్మెంట్స్ వచ్చాయంటే దాని మీద క్వశ్చన్ వస్తుంది, దాని మీద క్వశ్చన్ ఇవ్వాలని ఆలోచిస్తారు. ఓకే, బయోడైవర్సిటీ యాక్ట్కి అమెండ్మెంట్స్ వచ్చాయి. ఆ అమెండ్మెంట్స్ ప్రిలిమ్స్లో మెయిన్స్లో మీకు చాలా ఇంపార్టెంట్, ఖచ్చితంగా ప్రిపేర్ అవ్వండి. సో ఎప్పుడైనా ఎన్విరాన్మెంట్ సంబంధించిన కొత్త చట్టాలు వచ్చినప్పుడు, ముఖ్యంగా బయోడైవర్సిటీ సంబంధించిన కొత్త రూల్స్ కానీ చట్టాలు కానీ వచ్చినప్పుడు, వెట్లాండ్స్, టైగర్ రిజర్వ్స్ వీటికి సంబంధించిన కొత్త రూల్స్ చట్టాలు కొత్తగా గైడ్లైన్స్ వచ్చినప్పుడు 100% మనం ప్రిపేర్ అయ్యి వెళ్ళాలి. IUCN ఎండేంజర్డ్, క్రిటికల్ ఎండేంజర్డ్ ఇవన్నీ. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న నేను లాస్ట్ వీక్ ఒక 3 days బ్యాక్ తిరుపతి దగ్గర ఒక ఊరు వెళ్ళాను, రైల్వే కోడూరు అనే ఊరు. అక్కడ ఏదో డిస్కషన్లో అందరూ రెడ్ శాండర్స్ అంటున్నారు. మీ అందరూ తెలుసు రెడ్ శాండర్స్ అనేది స్మగ్లింగ్ చాలా వార్తల్లో ఉంది, అందరూ ఇంతే చదువుతారు. IUCNలో రెడ్ శాండర్స్ ఏ లిస్ట్లో ఉంది అని అడిగాను. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్, IUCNలో రెడ్ శాండర్స్ ఏ లిస్ట్లో ఉంది? IUCN అనేది ఫ్లోరా ఫానా, చెట్లు, పక్షులు, వృక్షజాతులు, జంతు జాతులు ఇవన్నీ ఎండేంజర్డ్, క్రిటికల్ ఎండేంజర్డ్, థ్రెటన్డ్, నియర్ థ్రెటన్డ్ అని చెప్పి లిస్ట్ ఇస్తుంది అనమాట. IUCN ఇప్పుడు అందరికి రెడ్ శాండర్స్ స్మగ్లర్స్, పుష్ప సినిమా అందరికి తెలుసు కదా. అయితే IUCNలో ఒక సివిల్ సర్వెంట్ పుష్ప సినిమా చూసిన తర్వాత రెడ్ శాండర్స్, వీరప్పన్ ఆ స్టోరీ పక్కన పెడితే IUCN ఏ లిస్ట్లో ఉందో ఎందుకు ఎవరన్నా సెర్చ్ చేస్తారా? సింపుల్ థింగ్. మీరు ఇదంతా నాకు ఎలా తెలిసిందంటే ఐ డూ హోంవర్క్, స్మార్ట్ వర్క్. ఇది సివిల్స్కి ఎలా ఉపయోగపడుతుంది. IUCNలో UPSC క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతుంది. మీకు అర్థం చేసుకోండి స్మార్ట్ వర్క్ ఎలా చేయాలని. IUCN ఎప్పుడు UPSC దృష్టిలో పెట్టుకునే మనం చూసుకోవాలి. IUCN మీద క్వశ్చన్స్ వస్తాయి. వాట్ ఈజ్ IUCN? ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. IUCN ఈజ్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ అండ్ న్యాచురల్ రిసోర్సెస్. దానిలో ఓకే రెడ్ శాండర్స్ ఇట్ బిలాంగ్స్ టు ఫ్లోరా కదా, అంటే చెట్లు, వృక్షజాతులు వచ్చినప్పుడు మరి అంత కాస్ట్లీ చాలా నరికేసినప్పుడు అది ఏదో ఒక లిస్ట్లో ఉండాలి కదా. ఇప్పుడు చెప్పండి, ఎనీవన్ ఇన్ ద క్లాస్ ఏ లిస్ట్లో ఉంది IUCN రెడ్ శాండర్స్? IUCN దేనిలో పెట్టింది? ఎండేంజర్డ్లో పెట్టింది. ఇట్ ఈస్ అన్ ఎండేంజర్డ్ లిస్ట్. ఓకే, సో ఇది స్మార్ట్ వర్క్ అంటే. అలానే మీరు చూడండి, అక్కడ నెమళ్ళని చంపేస్తారు, ఇక్కడ పుల్లుని చంపేస్తున్నారు, అక్కడ ఎలుగుబంటిని చంపేస్తున్నారు. నెమలి, పురుగు, ఎలుగుబంటి ఇలా చంపేస్తున్నారు అంటుంటాం కదా. అన్నప్పుడు మనకి ఏం తెలియాలా అన్నప్పుడు మనకి ఖచ్చితంగా వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో, సింపుల్ క్వశ్చన్. భారతదేశంలో వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంది, అది ఎగ్జామ్ చాలా ఇంపార్టెంట్. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్. సో వైల్డ్ లైఫ్ క్రైమ్ కంట్రోల్ బ్యూరో ఫంక్షన్స్ ఏంటి? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కింద ఏ చట్టాలు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చూస్తుంది? విచ్ ఆర్ ద ఫాలోయింగ్ లాస్ ఆర్ యాక్ట్స్ ఆర్ డెల్ట్ బై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కింద ఏమి వస్తాయి, ఏమేమి రావు? విచ్ ఆర్ ఇంక్లూడెడ్ అండ్ విచ్ ఆర్ ఎక్స్క్లూడెడ్? నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఉందని మనకు తెలుసు, కానీ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో ఏమేమి చట్టాలు ఇంక్లూడ్ అయ్యాయి, ఏమేమి చట్టాలు ఎక్స్క్లూడ్ అయ్యాయి? రీసెంట్గా వాటర్ యాక్ట్ అమెండ్మెంట్ అనేది లోక్సభలో, రాజ్యసభలో పాస్ అయింది. మొన్న చదివాను. వాటర్ యాక్ట్ సంబంధించిన ఏదైనా పొల్యూషన్ కానీ ఇష్యూస్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కిందకి వస్తాయా, రావా? అదే ప్రిలిమ్స్ క్వశ్చన్. అలాంటివి వస్తాయి ప్రిలిమ్స్ క్వశ్చన్స్. మీరు న్యూస్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చూస్తారు. మొన్న వాటర్ యాక్ట్ అమెండ్మెంట్ బిల్ వచ్చింది. సో వాటర్ యాక్ట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కింద ఏమేమి చట్టాలు వర్తిస్తాయి, ఏ చట్టాలు వయోలేట్ అయితే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ యాక్షన్ తీసుకుంటుంది. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ will take action only when these laws are offended. 1, 2, 3, 4. Okay, so alane International Energy Agency, International Renewable Energy Agency, COP28 summit in Dubai, India's Panchamrit promises,
రీసెంట్గా మోడీ గారు ఒక స్కీమ్ లాంచ్ చేశారు. ఓకే, కోటి హౌస్ హోల్డ్స్ 1 crore హౌస్ హోల్డ్స్ విల్ గెట్ సోలార్ రూఫ్ టాప్. ఏంటా స్కీమ్? ప్రధానమంత్రి సూర్యోదయ యోజన. సో ప్రధానమంత్రి సూర్యోదయ యోజన అనే పథకం అందరికీ తెలుసు, కాంపిటేటివ్ ఎగ్జామ్ చదివే పిల్లలందరికీ. కానీ నేను అంటాను, రెన్యూవబుల్ ఎనర్జీ టార్గెట్స్లో సోలార్ ఎనర్జీ టార్గెట్ ఎంత, పొటెన్షియల్ ఎంత, ఇప్పుడు రీచ్ అయిందంతా టార్గెట్ ఎంత, అది ఎగ్జాక్ట్గా ఎంతమందికి తెలుసు? ఓకే, ప్రధానమంత్రి సూర్యోదయ యోజన ప్రోగ్రామ్ లాంచ్ చేశారని చిన్న కాంపిటేటివ్ ఎగ్జామ్ చదువుతున్నా తెలిసిపోతుంది. ఎందుకంటే కోటి హౌస్ హోల్డ్స్ 1 crore హౌస్ హోల్డ్స్ ఆర్ గోయింగ్ టు గెట్ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్. 1 crore హౌస్ హోల్డ్స్ ఆర్ గోయింగ్ టు గెట్ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్. 1 crore హౌస్ హోల్డ్ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ తీసుకొస్తే దానికి సంబంధించి అసలు రెన్యూబుల్ ఎనర్జీ అండ్ టార్గెట్స్ ఏంటి ఇండియాలో? ఇంటర్నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ ఏజెన్సీకి సంబంధించి కూడా చూసుకోవాలి. అలానే ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్, ఇండియా లీడ్ చేస్తున్న ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ చూసుకోవాలి. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ ఎవరైనా 4 ఏళ్ళు 2 ఏళ్ళు 3 ఏళ్ళు కూర్చుంటే చదివేస్తారు. కానీ ఎగ్జామ్ పాస్ అవ్వాలంటే ఇవన్నీ కావాలి అని తెలియటట్లు. అంతెందుకు, మీరు చూసారు ప్రపంచంలో యుద్ధాలు జరుగుతున్నాయి. ఒక పక్క రష్యా ఉక్రెయిన్, ఇంకో పక్క ఇజ్రాయెల్ హమాస్. ఓకే, సో సింపుల్ క్వశ్చన్ అడుగుతాను చూడండి. రెడ్ సీ దగ్గర హౌతీ రెబెల్స్, యెమెన్కి చెందిన హౌతీ రెబెల్స్ అక్కడికి వచ్చే షిప్స్ని అటాక్ చేస్తున్నారు. అది అందరికీ తెలుసు, సివిల్స్ ప్రిపేర్ కాకపోయినా తెలుసు. ఎంతమంది రెడ్ సీ మ్యాప్, ఎర్ర సముద్రం రెడ్ సీ మ్యాప్ చూసి రెడ్ సీ చుట్టుపక్కల ఉన్న బార్డరింగ్ కంట్రీస్ ఈరోజు ఇప్పటికిప్పుడు లొకేట్ చేయగలరు? మళ్ళా ఎగ్జామ్ దగ్గరకు వస్తే క్వశ్చన్స్ ఎలా వస్తాయని టెన్షన్ పడే కన్నా రెడ్ సీ ప్రతిరోజు న్యూస్లో ఉందా? లాస్ట్ 2 months నుంచి ఉందా లేదా? సో హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ సీన్ అండ్ హౌ మెనీ ఆఫ్ యూ రైట్ నౌ కెన్ లొకేట్ ద కంట్రీస్ సరౌండింగ్ రెడ్ సీ? There are 6 countries surrounding Red Sea. 6 దేశాలు రెడ్ సీని సరౌండ్ చేస్తున్నాయి. రెడ్ సీ చుట్టూ 6 దేశాలు ఉన్నాయి. కరెక్ట్గా దేశాలు లొకేట్ చేస్తే మీరు సివిల్స్ పాస్ అయిపోయినట్టే. అంటే నేను చెప్తాను, అంత బాగా ప్రిపేర్ ఈ క్షణంలో మీరు లొకేట్ చేయగలుగుతారు అంటే మీరు స్మార్ట్ వర్క్ చేస్తున్నారని అర్థం. ఎవరైనా రెడ్ సీ గురించి చెప్తారు, మా అబ్బాయి కూడా చెప్తాడు. కానీ ఇప్పుడు కావాల్సింది ఏంటంటే రెడ్ సీ చుట్టుపక్కల దేశాలు ఎగ్జాక్ట్గా ఐడెంటిఫై చేయటం. రెడ్ సీ, బ్లాక్ సీ కూడా ఇంపార్టెంట్. ఎందుకు? ఉక్రెయిన్ వార్, రష్యా ఉక్రెయిన్ వార్, బ్లాక్ సీ పోర్ట్లు, బ్లాక్ సీ గ్రెయిన్ ఇనిషియేటివ్ అని కూడా అన్నారు. బ్లాక్ సీ చుట్టుపక్కల ఉన్న దేశాలు, రెడ్ సీ చుట్టుపక్కల ఉన్న దేశాలు, మెడిటేరియన్ సీ దగ్గరలో ఉన్న దేశాలు, ఇవన్నీ ఈ సంవత్సరం ఇంపార్టెంట్. గాజా స్ట్రిప్, ఇజ్రాయెల్ బార్డరింగ్ కంట్రీస్, వెస్ట్ బ్యాంక్, గోలన్ హైట్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ ఇప్పుడు మనకి ఎగ్జామ్కి కదా. ఎపెక్ సమ్మిట్ శాన్ ఫ్రాన్సిస్కోలో జరిగింది అమెరికాలో. ఈజ్ ఇండియా మెంబర్ ఇన్ ఎపెక్? నో. G20 సమ్మిట్ ఇండియాలో జరిగింది. ఆఫ్రికన్ యూనియన్ని ఇండక్ట్ చేసుకున్నాం G20లో. G20 మెంబర్షిప్, G20 సమ్మిట్ మీద క్వశ్చన్ రావచ్చు. బ్రిక్స్ సమ్మిట్ జోహానిస్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. 6 కొత్త మెంబర్స్ యాడ్ అయ్యారు. కానీ అర్జెంటీనా నేను ఉండను, వచ్చేస్తానని చెప్పింది. ఏ దేశం బ్రిక్స్లోంచి వైదొలుగుతానని ప్రకటించింది? విచ్ కంట్రీ డిక్లేర్డ్ దట్ ఇట్స్ గోయింగ్ టు విత్డ్రా ఫ్రమ్ బ్రిక్స్? అర్జెంటీనా. ఇలా అన్నమాట. ఇవన్నీ క్వశ్చన్స్ మనం జాగ్రత్తగా ఎగ్జామ్ పల్స్ పట్టుకుని ప్రిపేర్ అవ్వాలి. దాన్నే స్మార్ట్ వర్క్ అంటారు. సో ఫస్ట్ థింగ్ స్మార్ట్ వర్క్, సెకండ్ థింగ్ రివైజ్ ద ఓల్డ్ పేపర్స్. ఎన్నిసార్లు పాత పేపర్లు చూస్తే మీకు అన్నిసార్లు ఎగ్జామ్ ట్రెండ్ తెలిసిపోతుంది. పాత పేపర్లో డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయని కూడా కాదు, ఎగ్జామ్ యొక్క నాడి పల్స్ దానిలోనే ఉంటుంది. థర్డ్ థింగ్, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఎంత చదివినా మీ ఓన్ నోట్స్ చేసుకోకపోతే, ఎంత చదివినా సొంతగా నోట్స్ రాసుకోకపోతే అది వృధా. దట్ ఈజ్ యూస్లెస్.
ఫ్యూటైల్. సొంత నోట్స్ కొంతన్నా అన్ని సబ్జెక్టులు రాయటం ఎవరి వల్ల కాదు. సొంత నోట్స్ కొంత కూడా రాసుకోకపోతే సక్సెస్ దగ్గర అవ్వదు. మేకింగ్ యువర్ ఓన్ నోట్స్ ఈజ్ కంపల్సరీ. ఓన్ నోట్స్ ఉండాలి. కేవలం చదవటం కాదు, రివిజన్. రివిజన్ ఈజ్ అ కీ టు సక్సెస్. చదవటం 10%. చాలామంది చదివేసాం అనుకుంటారు. ఇట్ గివ్స్ యూ ఓన్లీ 10% ఎడ్జ్. రివిజన్ గివ్స్ యూ మోర్ దాన్ 50 to 60% ఎడ్జ్. 100% రాసి ఇవ్వగలేదు. స్మార్ట్ వర్క్, ఓల్డ్ పేపర్స్, రివిజన్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ చెప్తాను చూడండి, రోజు ఒక డెడికేటెడ్ టైం పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ కావచ్చు, 1 hour కావచ్చు. 10 గంటలు చేయమని చెప్పను, ఎందుకంటే మీరు చేయరు చెప్పిన. అది అరగంటే కావచ్చు, 1 గంటే కావచ్చు. రోజు ఒక డెడికేటెడ్ టైం. మీరు ఏం చదివారో చూడకుండా రాయండి కూర్చుని. మీకు తెలీదు 6 months to 1 year టైంలో ఎవ్రీడే ఇలా చేస్తే మీ జీవితం మారిపోతుంది. ఎవరు ఇలా చేయరు, చేయలేరు. చాలా రేర్గా, 1,00,000లో 10 మంది చేస్తారు చెప్తే. చేసిన వాళ్ళు సక్సెస్ అవుతారు. మీరు ఏదైతే చేశారో, ఏదైతే చదివారో దాన్ని మీ ఓన్ వర్డ్స్లో చూడకుండా రాయండి. మీ ఓన్ స్క్రిప్ట్ తయారు చేయండి. అది ఎంత బాగాలేకపోయినా పర్లేదు. ఫస్ట్ 1 నెల బాగోదు, 2 నెలలు బాగోదు, 3 నెలలు బాగోదు. 6 months to 1 year చేశారనుకోండి, ఎవరు ఆపినా మీ సక్సెస్ ఆగదు. ఇందాక PM రూఫ్ టాప్ సిస్టమ్ అనగానే 2-3 సూర్యోదయ అన్నారు. మీ అందరికీ సూర్యోదయ తెలుసు, కానీ సడన్గా ఎవరి బ్రెయిన్ వెలిగింది? ఒకరిదో ఇద్దరిదో. అందరిది వెలగాలంటే ఏం చేయాలా? రిపీటెడ్గా మీరు చదివింది రాసుకుంటే ఫాస్ట్గా సబ్కాన్షియస్ మైండ్ కూడా పనిచేస్తుంది. కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది, సబ్కాన్షియస్ మైండ్ పనిచేస్తుంది. ఫాస్ట్గా మీ కాన్షియస్నెస్ పనిచేస్తుంది, సబ్కాన్షియస్నెస్ పనిచేస్తుంది. మీరు అనుకుంది పరిగెత్తుకుని మీ దగ్గరకు వస్తుంది. ఈ రోజున నేను ఏ టాపిక్ అయినా ఒక 10 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోతాను. రీజన్, నేను రాసుకుంటూ ప్రిపేర్ అవుతాను కదా. ఆ రాసుకున్నది ఒకసారి రాసుకుంది ఎప్పటికి గుర్తుంటుంది నాకు. మీరు చూసుంటారు నా వీడియోస్ చాలా. నేను ఏ వీడియో కూడా ముందు కొన్ని 90%, అంటే 100లో 90% వీడియోస్ బుల్లెట్ పాయింట్స్ ఓ పేపర్ మీద రాసుకున్నాకే చెప్తాను ఏం చెప్పాలనుకుంది. ఇట్ గివ్స్ ఎన్ ఎడ్జ్. ఇంకా తర్వాత లైఫ్లో 10 ఏళ్ళ తర్వాత కూడా ఆ టాపిక్ మీకు గుర్తుంటుంది. రాసుకోకుండా చేశారా, గాల్లో ఎగిరిపోద్ది టాపిక్. అప్పుడు బ్రెయిన్ ఒక మ్యాగ్నెట్లా పనిచేస్తుంది. మీరు రాసుకుంటే, రాసుకోకపోతే బ్రెయిన్కి ఏది టచ్ అవ్వదో అతుక్కోదు బ్రెయిన్కి. ఓకే, మీ బ్రెయిన్ మ్యాగ్నెట్ లాగా పనిచేయాలంటే, బ్రెయిన్లో ఇంప్రింట్స్ రావాలి అంటే, మీ మైండ్లో మీరు చదువుకుంది ఎగ్జాక్ట్గా మైండ్లో కూర్చోవాలి అంటే, మైండ్లో దాని మీద ఒక అవగాహన రావాలంటే రాసుకుంటూ చదవండి. ఫెయిల్ అసలు అవ్వరు. ఫిలిమ్స్ కానీ, మెయిన్స్ కానీ, ఇంటర్వ్యూ కానీ. వెరీ ఇంపార్టెంట్. ఓకే, అండ్ చెత్త అంతా చదవద్దు. ఏది అవసరం అదే చదవండి. ఏది అవసరం అదే చదవడానికి గైడ్లైన్ సిలబస్ అనమాట. సిలబస్ బుక్. ఈ సిలబస్ ప్రకారమే చదవండి, ఏది పడితే అది చదవద్దు. మనము సోషల్ మీడియా ఓపెన్ చేయగానే ఈ రోజున యూట్యూబ్లో ఒక ఇంపార్టెంట్ వింటున్నాము, లేదా ఏదైనా చూస్తున్నాము, ఎక్కడ చదువుతున్నాం, మీరు చూడండి, మనల్ని డైవర్ట్ చేయడానికి చాలా కనపడతాయి. మీరందరూ ఎన్నోసార్లు డైవర్ట్ అయ్యే ఉంటారు. నేనే అవుతాను, మీరు ఎందుకు అవరు? ఇన్ని సంవత్సరాలు చదువుతున్నా, నేనే అవుతాను. చదువురబడి ఉన్నా మీరు గ్యారెంటీ అవుతారు. పిల్లలు నాకన్నా చిన్నవాళ్ళు మీరు, రైట్? ఎవరు తక్కువ డైవర్ట్ అవుతారో వాళ్ళు గ్రేట్. మీరు చూసారా, యూట్యూబ్ కానీ ఏది ఓపెన్ చేసినా, ఎక్కడ ఓపెన్ చేసినా పాలిటిక్స్. ఆ పాలిటిక్స్ లేదా ఈ కామెడీ, ఎంటర్టైన్మెంట్, మీరు వాటిలో కనుక గంటలు వేస్ట్ చేశారంటే ప్రాబ్లం 1 hour 2 hours వేస్ట్ కాదు, మీ మైండ్ ఫోకస్ తగ్గిపోతుంది. ఎప్పుడైనా సరే ఫిల్దీ వీడియోస్, టైంపాస్ వీడియోస్, అన్నెసరీ థింగ్స్ బ్రెయిన్లో డంప్ చేస్తే నెసరీ థింగ్స్ డైల్యూట్ అయిపోతాయి, వాటి ప్రయారిటీ తగ్గిపోతుంది, ఫోకస్ తగ్గిపోతుంది. ఓకే, వారానికి ఒకసారి సినిమా చూడండి, ఎవరు ఆపరు.
కానీ ప్రతిరోజు 2 అవర్స్కి ఒకసారి ఆన్లైన్లో, యూట్యూబ్లో, సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్లో ఎంటర్టైన్మెంట్ పాలిటిక్స్ చూసారనుకోండి, సిల్లీ పాలిటిక్స్ ఉన్నాయి, అవి చూస్తే మీ బ్రెయిన్ పాడైపోతుంది. ఓకే, నేను చెప్పేది చూడొద్దని కాదు, చూస్తే మీ ఫోకస్ పోతుంది. టూ మచ్ ఆఫ్ ఇన్వాల్వ్ అవ్వద్దు అలాంటి వాటిలో. వాటి వల్ల మన కాంపిటేటివ్ ఎగ్జామ్కి ఎటువంటి సంబంధం ఉండదు. ఓకే, అదే రీసెర్చ్ చేయండి. ఏదైనా ఒక అంశం పైన సోషల్ మీడియా చాలా అవసరం, ప్రతి అంశం పైన కాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి ఇది. కమింగ్ బ్యాక్, ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంటర్వ్యూ. సివిల్ సర్వీసెస్లో ప్రిలిమ్స్ ఎగ్జామ్కి, మెయిన్స్ ఎగ్జామ్కి, ఇంటర్వ్యూ ఎగ్జామ్కి చాలామంది విడివిడిగా ప్రిపేర్ అవుతారంటారు. తప్పు. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ మూడిటికి కూడా లింక్ చేసి, ఇంటిగ్రేట్ చేసి ప్రిపేర్ అవ్వాలి. సివిల్స్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఈ 3 స్థాయిల ఎగ్జామ్ కూడా లింక్ చేసి, కనెక్ట్ చేసి ప్రిపేర్ అవ్వాలి. ఓకే, సో ఏం చేయాలి? అందరూ కూడా 2025లో చదివే వాళ్ళందరూ కూడా ఎన్సిఈఆర్టీ బుక్స్, ఎన్సిఈఆర్టీ పుస్తకాలు 6th క్లాస్ టు 12th క్లాస్ వీలైనన్ని చదివి నోట్స్ చేయాలి. ఎన్సిఈఆర్టీ బుక్స్ 6th క్లాస్ టు 12th క్లాస్ వీలైనన్ని పుస్తకాలు చదివి నోట్స్ చేసుకోవాలి. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, రోజు కనీసం మినిమం 1 మ్యాక్సిమం 2 నేషనల్ న్యూస్ పేపర్స్ చదవాలి. మినిమం 1 మ్యాక్సిమం 2 నేషనల్ న్యూస్ పేపర్స్ చదవాలి. హిందూ, ఇండియన్ ఎక్స్ప్రెస్ లేదా హిందూ, టైమ్స్ ఆఫ్ ఇండియా, వీలైతే ఖచ్చితంగా ఒక ఎకనమిక్స్ సంబంధించిన న్యూస్ పేపర్, బిజినెస్ స్టాండర్డ్ కానీ, ఎకనమిక్స్ టైమ్స్ కానీ, ఒక ఫినాన్షియల్ న్యూస్ పేపర్ కూడా చూడండి. ఓకే, మొన్న ఆర్బీఐ మానిటరీ పాలసీ ప్రకటించింది. రెపో రేట్ ఏంటండి, రివర్స్ రెపో రేట్ అంటే ఏంటి? మొన్న బడ్జెట్ వచ్చింది, ఇంట్రీమ్ బడ్జెట్. ఇంట్రీమ్ బడ్జెట్కి జనరల్ బడ్జెట్కి తేడా ఏంటి? లఖ్పతి దీదీ పథకం, లఖ్పతి దీదీ, ప్రైమ్ మినిస్టర్ లఖ్పతి దీదీ పథకాన్ని ఎక్స్టెండ్ చేశారు ఫ్రమ్ 2 crore women to 3 crore women. What is the concept of లఖ్పతి దీదీ ప్రోగ్రామ్? అలా ప్రతి అంశాన్ని డీటెయిల్గా చేయాలి. ఇన్ఫ్లేషన్ సంబంధించినవి, అగ్రికల్చర్ రిఫార్మ్స్, బ్యాంకింగ్ సెక్టర్, ఎకానమీలో బ్యాంకింగ్ కానీ, ఈక్విటీ అంటే మార్కెట్స్ కానీ, తర్వాత ఎకానమీలో న్యూ టర్మినాలజీ కానీ, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. కాబట్టి మీరు వీలైతే ఒక ఫినాన్షియల్ న్యూస్ పేపర్, ఎకానమీకి సంబంధించి బిజినెస్ స్టాండర్డ్ కానీ, ఎకనమిక్ టైమ్స్ కానీ ఇలాంటి ఒక న్యూస్ పేపర్. లైవ్ మింట్ అనేది ఇప్పుడు అయితే బాగా వార్తలు వస్తున్నాయి, మంచి న్యూస్ వస్తున్నాయి. లైవ్ మింట్ అనే న్యూస్ పేపర్లో మంచి న్యూస్ వస్తున్నాయి. ఇవన్నీ ఫాలో అవ్వండి. తర్వాత ఎన్సీఆర్టీ బుక్స్, న్యూస్ పేపర్, రోజు కనీసం 5 న్యూ టర్మ్స్ నేర్చుకోండి. 5 words, 5 sentences, 5 న్యూ టర్మ్స్, 5 కొత్త పదాలు, 5 కొత్త వాక్యాలు, 5 కొత్త ఇంగ్లీష్ పదాలు. నెక్స్ట్ ఇయర్ 1 year పాటు ఇది చేయండి. దానికి సపరేట్ నోట్బుక్స్ పెట్టండి. తర్వాత అట్లాస్, ఆక్స్ఫర్డ్ స్టూడెంట్ అట్లాస్ కానీ, ఓరియంట్ లాంగ్మెన్ అట్లాస్ కానీ, ఒక అట్లాస్ పెట్టుకోండి ఎప్పుడు మీ దగ్గర. న్యూస్లో ఏ ప్లేస్ వచ్చినా, ఉదాహరణకి ఎరిత్రియా అనే ప్లేస్ గురించి వచ్చింది, నగార్నో కరాబక్ అనే ప్లేస్ గురించి వచ్చింది, ఫాక్లాండ్ ఐలాండ్స్ వచ్చాయి. ఏది వచ్చినా ఇమీడియట్గా అట్లాస్ తీయండి. కొంచెం కూడా బద్దకించకుండా ఏ ప్లేస్, కొత్త ప్లేస్ కనిపించినా దాన్ని అట్లాస్లో తెలుసుకోవడానికి ట్రై చేయండి. చాలా ఈజీ అవుద్ది ఇప్పటి నుంచి కనుక ఆ పని చేస్తే. గాజా స్ట్రిప్ అనుకోండి, గాజా స్ట్రిప్ అట్లాస్లో చూడండి. ఎప్పుడు అట్లాస్ క్యారీ చేయండి. నెట్లో చూసేస్తాను అనుకోవద్దు. నెట్లో ఎంత చూసినా అట్లాస్ పక్కన ఉండాలి. ఫిజికల్గా ఒక అట్లాస్ మీ చేతిలో ఉండాలి ఎప్పుడు. మీ రూమ్కి మ్యాప్స్ తగిలించి ఉంచుకోండి. మీ రూమ్కి వరల్డ్ మ్యాప్, ఇండియా మ్యాప్, ఇవి పెద్ద పెద్ద మ్యాప్స్ పెట్టుకోండి. టైం ఉన్నప్పుడల్లా అవి చూస్తూ ఉండండి. తర్వాత సెల్లో డిక్షనరీ ఉంటుంది.
సెల్లో మీనింగ్ చూస్తాం, కానీ ఆ డిక్షనరీకి బదులు ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ కొనుక్కోండి. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ ఎందుకు చెప్తున్నానంటే, సెల్లో మనకి ఏదైనా మీనింగ్ కావాలంటే మనం కొడతాం, మీనింగ్ ఆఫ్ ఇట్ అని చదువుతాం, డిక్షనరీ చూస్తాం. మన ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ చేతిలో ఉంటే దానిలో చాలా అడ్వాంటేజ్ ఉంది. రీజన్ చెప్పనా, మన చేతిలో ఫిజికల్ డిక్షనరీ ఉంటే ఒక పదాన్ని ఎతుకుతూ దాన్ని తెలుసుకుంటూ చుట్టుపక్కల అన్ని పదాలు చదువుతాం. సెల్లో ఒక వర్డ్కి మీనింగ్ తెలుసుకుని ఆపేస్తాం. నాకు ఎక్సలెంట్గా సివిల్స్ ఎగ్జామ్స్ రాయగలిగానంటే రీజన్ ఫిజికల్గా నా చేతిలో డిక్షనరీ ఉండటం వల్ల. మా ఫాదర్ నాకు ఎప్పుడు ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ కొత్త ఎడిషన్ రాగానే ఇస్తారు. నా చిన్నప్పుడు ఏంటంటే డిక్షనరీ పెట్టుకుని సివిల్స్ ప్రిపేర్ అయ్యాడు. చిన్నప్పుడు అంటే చాలా సంవత్సరాలు ఇంకా సివిల్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు డిక్షనరీ పెట్టుకుని బట్టి కొడతా ఉండేదాన్ని. రీజన్ ఒక్క పదాన్ని మీనింగ్కి ఎతుకుతాను మొదలెట్టి కనీసం 5-6 పదాలు 10 పదాలు నేర్చుకునేదాన్ని. ఎప్పుడు ఫిజికల్గా చేతిలో డిక్షనరీ ఉంటే లాభం చాలా ఎక్కువ ఉంటుంది, అది పెట్టుకోండి. దీంతోపాటు ఈ ఎన్సీఆర్టీ బుక్స్, న్యూస్ పేపర్స్, డిక్షనరీ, అట్లాసు ఇదంతా అయిన తర్వాత సివిల్ సర్వీసెస్ సంబంధించిన స్టాండర్డ్ పుస్తకాలు చదవండి. చాలామంది స్టాండర్డ్ పుస్తకాలంటే ఏయో చదువుతున్నారు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను, నేను చదివిన పుస్తకాలు చెప్తాను. ఈ ఇయర్ రాసేవాళ్ళు చదవద్దు అవి, నెక్స్ట్ ఇయర్ రాసేవాళ్ళు. ద వండర్ దట్ వాజ్ ఇండియా, ఏఎల్ భాష్యం. ద వండర్ దట్ వాజ్ ఇండియా, ఏఎల్ భాష్యం. ఈ పుస్తకాలు 2 years 1 year టైం ఉన్నవాళ్ళు ఇప్పుడు రాసేవాళ్ళు కాదు. ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్, బిపిన్ చంద్ర. ఇండియా స్ట్రగుల్ ఫర్ ఇండిపెండెన్స్, బిపిన్ చంద్ర. వరల్డ్ జాగ్రఫీ టెక్స్ట్ బుక్, గోచింగ్ లియాంగ్. వరల్డ్ జాగ్రఫీ, గోచింగ్ లియాంగ్. ఎకానమీ, నేను చదివిన బుక్ ఇప్పుడు అవుట్డేట్ అయింది, కానీ నాకు చాలా ఇష్టం బుక్ అంటే దత్తా అండ్ సుందరం అని ఒక బుక్ ఉండేది నేను చదివిన కాలంలో. దత్తా అండ్ సుందరం. ఇప్పుడు ఆ బుక్ లేకపోతే రమేష్ సింగ్ బుక్. పాలిటీ కూడా స్టాండర్డ్ బుక్స్ కొన్ని చదవండి. డిడి బసు, సుభాష్ కశ్యప్ అని ఉంటాయి. అవర్ పార్లమెంట్ బై సుభాష్ కశ్యప్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై డిడి బసు. అవి చాలామంది చదవట్లా. టైం ఉన్నవాళ్ళు 2-3 years టైం ఉన్నవాళ్ళు అవర్ కాన్స్టిట్యూషన్ బై సుభాష్ కశ్యప్, అవర్ పార్లమెంట్ బై సుభాష్ కశ్యప్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ బై డిడి బసు ఇలాంటి పుస్తకాలు చదువుకోండి. తర్వాత ఏన్షియన్ మిడివల్ హిస్టరీకి ఎన్సీఆర్టీ బుక్స్, తమిళనాడు స్కూల్ టెక్స్ట్ బుక్స్. ఏన్షియంట్ మిడివల్ హిస్టరీకి ఎన్సీఆర్టీ బుక్స్, తమిళనాడు స్కూల్ టెక్స్ట్ బుక్స్. ఓకే, దాంతోపాటు ఎన్విరాన్మెంట్కి ఐసీఎస్సి టెక్స్ట్ బుక్స్, 9th 10th 11th 12th ఐసీఎస్సి వాళ్ళ టెక్స్ట్ బుక్స్ ఎన్విరాన్మెంట్కి. ఓకే, దీంతోపాటు ఇందాక చెప్పిన యాన్యువల్ రిపోర్ట్స్, పిఐబి, రకరకాల వెబ్సైట్స్ అవి చూసుకోండి. ఓకేనా? సో ఇవన్నీ చేస్తే సివిల్స్ అనేది 1 or 2 years టైం పెట్టుకుంటే ఈజీగా అవుతుంది. రోజుకి చాలామంది నేను 20 గంటలు చేశాను అవన్నీ రాంగ్, కానీ 10 నుంచి 12 గంటలు ప్రాపర్గా కూర్చోవాలి. 10 to 12 hours. రోజుకి 24 గంటల టైంలో ఒక 10 గంటలు మన పనులన్నీ తీసేయండి, నిద్ర, ఫుడ్, మిగతా అవన్నీ టైం అంతా తీసినా 14 hours కనీసం 12 hours ప్రాపర్గా యూజ్ చేసుకోవాలి 2 years పాటు. 10 daysకి ఒక హాఫ్ డే బ్రేక్ తీసుకొని ఒక సినిమా చూడండి, తప్పలేదు. మీరు 2 years పాటు కన్సిస్టెంట్గా ప్లాన్ చేసుకుంటే ఈ ఎగ్జామ్ని ఈజీగా పాస్ అవ్వచ్చు. ఇప్పుడు నేను చెప్పినవన్నీ టైం టెస్టెడ్ ప్రూవెన్ టెక్నిక్స్ బై మెనీ ఆస్పిరెంట్స్. ఇప్పుడు నేను ఇందాక నుంచి మాట్లాడినవన్నీ లాస్ట్ 1 hour నుంచి కూడా చాలామంది ఆస్పిరెంట్స్ ఫాలో అయ్యి సక్సెస్ అయిన టెక్నిక్స్ అనమాట. నా సొంత టెక్నిక్స్ కాదు అవి. ఓకే, సో ఈ టెక్నిక్స్ ఉండి సిలబస్ బుక్ పక్కన పెట్టుకుని ఎప్పుడు సిలబస్ బుక్ క్యారీ చేయాలి, ఎప్పుడు మ్యాప్స్ పక్కన పెట్టుకోవాలి. అండ్ చాలామంది అడుగుతారు రోజు ఒకటే సబ్జెక్ట్ చదవాలా, 3-4 సబ్జెక్టులు చదవాలా అని. రోజు ఒకటే సబ్జెక్ట్ ఒక్కొక్కరిది ఒక పర్స్పెక్టివ్ ఉంటుంది. నేను ఫాలో అయిన పద్ధతి ఏంటంటే మార్నింగ్ ఒక సబ్జెక్ట్, ఆఫ్టర్నూన్ ఒక సబ్జెక్ట్, నైట్ ఒక చిన్న సబ్జెక్ట్ అట్లా పెట్టుకుంటా.
నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు ఒకటే సబ్జెక్ట్ చదవకుండా 3-4 అవర్స్కి ఒకసారి ఒక సబ్జెక్ట్ మారుస్తుంటాను అనమాట. నేను చదువుతూ ఒట్టిగా పుస్తకం ఉండదు నా చేతిలో, పెన్ను పేపర్స్ ఎప్పుడు ఉంటాయి, నా ప్లాంక్ నా చైర్ మీద పెన్ పేపర్స్ ఎప్పుడు ఉంటాయి, రాసుకుంటూనే చదువుతా. నేను ఎంత చదువుతానో అంతకన్నా ఎక్కువ రాస్తాను. అదే నా సక్సెస్ సీక్రెట్ అనుకుంటాను. ఇప్పుడు కూడా అదే నా నమ్మకం. నేను రాసిన నాకు బాగా గుర్తుంటాయి. సో మీరు చదువుతూ రాస్తూ చదవండి, మర్చిపోరు. ఆ రాసినవన్నీ రివిజన్ చేస్తుండండి ఈవినింగ్ ఒకసారి. చదువుతూ దానిలో ఉన్న పాయింట్ రాసుకుంటూ చదవండి. రాసుకుంటూ చదవంటే ఓన్లీ బుక్ చదవటం కాదు. చాలామంది పుస్తకం ముందు పెట్టి అక్షరం కళ్ళలోకి వెళ్తే చదువు అనుకుంటారు. పుస్తకం మూసేసిన తర్వాత కూడా రివిజన్ చేసుకోవచ్చు మన బ్రెయిన్లో. నేను బ్రష్ చేసుకుంటూ రివిజన్ చేసుకుంటాను, స్నానం చేసుకుంటూ రివిజన్ చేసుకుంటాను, కార్లో వెళ్తూ రివిజన్ చేసుకుంటాను. రివిజన్ అనే దానికి పుస్తకం చేతిలో ఉండాల్సిన అవసరం లేదు. మనం ఏం చదివామో మననం చేసుకోవడం అనేది పుస్తకం లేకుండా చేసుకుంటేనే ఇంకా మన బ్రెయిన్ ఎఫిషియెంట్గా పనిచేస్తుంది. అది కూడా గుర్తుపెట్టుకోండి. రివిజన్ అనేది ఎప్పుడు పుస్తకాన్ని ముందు పెట్టినే చేయాల్సిన అవసరం లేదు. పుస్తకం లేనప్పుడు రివిజన్ చేసుకుని తర్వాత మనకి ఏమైనా పాయింట్స్ డౌట్ ఉంటే చూసుకోవచ్చు. అదైతే ఇంకా బెటర్ వే ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్. నేను ఫాలో అయ్యే టెక్నిక్స్ ఇవన్నీ. తర్వాత ఆమె మల్టీ టాస్కింగ్ అంటే ఏంటి తెలుసా? 2-3 పనులు ఒకటేసారి చేస్తాను. ఓకే, అది ఎట్లా చేస్తారు? తింటూనో చేస్తూనో రేడియో పెట్టుకుని న్యూస్ వింటూనో చదువుకుంటూ చేస్తాం. అలాంటివి రకరకాలు ఉంటాయి. కార్లో వెళ్తూ చదువుకుంటాను. ఓకే, మల్టీ టాస్కింగ్ అంటే మనం 2-3 థింగ్స్ ఒకటేసారి చేయగలుగుతాం అనమాట. తక్కువ ప్రయారిటీ ఉన్న పనులు చేసేటప్పుడు ఆ పని చేసుకుంటూ ఎక్కువ ప్రయారిటీ ఉన్న పనులకు కూడా కొంత సమయం, అదే సమయాన్ని ఇవ్వగలగటం మల్టీ టాస్కింగ్ అంటాం. రొటీన్ థింగ్స్ కొన్ని చేస్తుంటాం డైలీ మన ఇంట్లో. అది చేసుకునేటప్పుడు కూడా రెగ్యులర్గా మన చదువుని పక్కన పెట్టకుండా ఏదో ఒకటి వింటూ, ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ నేను క్లాస్కి తయారయ్యేటప్పుడు ఖచ్చితంగా ఎవరినో పిలుస్తాను, స్టూడెంట్ పిలిచి ఈరోజు న్యూస్ ఏంటి అంటాను పొద్దున్న 6ంటికి. ఆ న్యూస్ చెప్పుకున్నాకే క్లాస్కి వస్తాను. ఆటోమేటిక్గా న్యూస్ అన్న బ్రెయిన్లో ఉండిపోతాయి. నేను తయారవుతుంటాను, న్యూస్ కూడా నేను వింటూ ఉంటాను, తెలుసుకుంటూనే ఉంటాను అప్డేట్స్. ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంటాం అనమాట. సో అట్లా చేయటం వల్ల కూడా మనకు తెలియకుండా స్మార్ట్గా, అంటే చాలామంది ఉంటారు మనల్ని మనం ఇంపోజ్ చేసుకోవాలి, వేర్ అండ్ టైర్ అయిపోతాం, అలసిపోతాం. అలా ఒకరోజు 2 రోజులు చేయగలం. ఎవ్రీడే కన్సిస్టెంట్గా ప్రిపేర్ అవ్వాలంటే ఇది ఒక బ్యాగేజ్ అనకుండా థింక్ దట్ సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ ఇస్ అ పార్ట్ అండ్ వే ఆఫ్ యువర్ లైఫ్. నేనేదో పుస్తకాలు బట్టి చేస్తున్నా అలా కాకుండా చదివేది ఇష్టపడి చదివి అర్థం చేసుకుంటూ చదవండి. సివిల్ సర్వీసెస్ అనేది బై హార్ట్ చేస్తూ చదివే ఎగ్జామ్ అయితే కాదు. కానీ కొంత మెమరీ పవర్ అవసరం. కొన్ని నెంబర్స్, ఫిగర్స్, కొంత నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, కాదంటలేదు. కానీ కాన్సెప్ట్ గుర్తుంటే మిగతావన్నీ చాలా ఈజీ అయిపోతాయి. కాబట్టి మీరు కాన్సెప్ట్ మీద పెట్టుకోండి. వీలైతే గ్రూప్ డిస్కషన్స్ ట్రై చేయండి. కానీ గ్రూప్ డిస్కషన్లో మళ్ళీ అది వేరే డిస్కషన్లోకి వెళ్ళింది అనుకోండి, టైం వేస్ట్. సో ఒకసారి చూసుకోండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్. విల్ మీట్ అగైన్. ఐల్ బి కండక్టింగ్ దీస్ టైప్ ఆఫ్ సెషన్స్ అగైన్ అండ్ అగైన్. And I wish to see most of you in 2025, 2026 examinations as successful candidates. Thank you.